గురుదేవ, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే వాళ్ళకి వినే వాళ్ళకు కూడా నమస్కారం. ఈరోజు నేను అత్యద్భుతమైన కరణాపిశాచి మంత్ర సాధన గురించి అనేది పూర్తి వివరాలు అనేది చెప్పబోతున్నాను. అందరూ కూడా దయచేసి పూర్తిగా అనేది వినండి, అర్థమవుతుంది మీకంటూ క్లారిటీగా. అయితే ఈ సాధన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 21 రోజు ఉంటుంది. ఈ సాధన 21 రోజు ఉంటుంది. ఇది రాత్రి సమయంలో 10కి చేయాలి. అయితే రోజుకు 21 మాలలు చేయాలి. బ్లాక్ మాల, నల్లటి వస్త్రాలు వేసుకోవాలి, తురుముఖంగా కూర్చోవాలి, కింద కూడా నల్లటి ఆసనం వేసుకోవాలి. అయితే ఇది శ్మశానంలో కానీ, సపరేట్ రూమ్లో కానీ, అడవిలో కానీ చేయాల్సి ఉంటుంది సాధన అనేది. అయితే ఎక్కడ చేసినా ఒకటే విధానం చేయాలి, అదే విధమే. ఇది వామాచారంలో చేసే సాధన. ఎలా ఉంటుందంటే, మీరు కొద్దిగా మందు తాగాలి. మందు తాగేసి ఒక ప్లేట్లో పువ్వులు, మాంసము, మందు పెట్టాలి. పెట్టేసి మీరు అగరబత్తులు వెలిగించి ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి. వెలిగించిన తర్వాత మీరు జపం చేయాలి. అప్పుడు రోజుకి 21 మాలలు జపం చేయాలి. చేస్తూ ఉంటే మీకు అప్పుడు చెవిలో అనేది సౌండ్ వినపడుతుంది, గీయమని. కానీ ఏం భయం లేదు. అలాగే 21 రోజుకి సిద్ధ అవుతుంది మంత్రం. ఆ తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తుంది. మీరు ఏం అడిగినా సరే సమాధానం చెప్తుంది. ఈ విద్య వల్ల సాధకునికి డబ్బు, అష్టైశ్వర్యాలు, పేరు అన్నీ కూడా వస్తాయి. కానీ దీనివల్ల ప్రమాదం కూడా ఉంది. ఏంటంటే, అది ఇప్పుడు సాధకుడు సిద్ధి పొందిన తర్వాత సాధకుని భార్య ఉండదు. అలాగే సాధకునికి కరణపిశాచి షోలో ఆన్ ఆఫ్ ఉండదు. ఏది పడితే అది చెబుతూ ఉంటుంది, గీయమని. అప్పుడు సాధకుడు తలకాయ పోతుంది, మైండ్ చెడిపోతుంది. అది అన్నమాట. అప్పుడు సాధకుడు చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత ఆత్మనివాసం చేసుకుంటుంది. ఇట్లా ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. అందుకని చేయకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి 10 మందికి, ఓకేనా, లైక్ చేయండి. గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను. జై గురుదేవ్.